హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. సో ఎవరైతే కొత్త వస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు చాలా మంది. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మనం చూసి వచ్చిన మూవీ అయితే టాక్సిక్. సో మార్నింగ్ షో టికెట్లు దొరకలే నాకైతే, ఫస్ట్ థింగ్ టు ఫ్రాంక్ టికెట్లు అయితే దొరకలే. నూన్ షోకి వెళ్ళొచ్చా, చాలా అప్పటికి అన్నారు, టాక్ వచ్చింది, టాక్ వచ్చాక కూడా ధైర్యంగా వెళ్ళా. సో చెప్దాం మూవీ రియాక్షన్. ఫస్ట్ చూసి వచ్చాకైతే ఫస్ట్ థింగ్ ఒక విషయం చెప్పాలి భయ మూవీ గురించి. ఈ మూవీలో రెండు డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఒకటైతే ఫస్ట్ హాఫ్, రెండోది సెకండ్ హాఫ్, మిగతా బ్లాక్ బస్టర్. ఏంది భయ అసలు ఆ మూవీ మధ్యలో వారణాసి ట్రైలర్ వేసారు భయ సుదర్శన్, అది ఒకటి మంచిగా అనిపించింది నాకైతే. ఎట్లీస్ట్ సరే పోయినందుకు ఇదైనా చూసిండ్రా నేను మధ్యలో అనిపించింది. ఈ మూవీరా నాయన రొట్ట మూవీ భయ చెప్తున్నా, అసలు దీనంత వరస్ట్ మూవీలో చూడలేదు నా లైఫ్లో. అంటే ఏదో మూవీకి బాబు మూవీ స్పైడర్ మూవీకి ఇట్లా దండం పెట్టుకుంటూ వెళ్ళిపోయారు సినిమా అయిపోయాక. ఆ తర్వాత ఈ మూవీ అయిపోయాక క్లాప్స్ కొడుతున్నారు భయ, దండం రా నాయన నీకు టార్చర్కి అని. ఈ మూవీ భయ అసలు వరస్ట్ అంటే వరస్ట్ భయ. అసలు పాజిటివ్స్ ఎతకంగా అంటే ఎస్ఆర్ యాక్టింగ్ ఒకటి, అది కూడా సేమ్ టిపికల్ కేజీఎఫ్ లాగానే అనిపించింది. ఒక ఐ మీన్ దీని ఏమంటారు, ఒక గ్యాంగ్స్టర్ టైప్. బట్ యాక్చువల్గా ఇది ఒక లవ్ స్టోరీ నాకు గ్యాంగ్స్టర్ వైపు ఇచ్చుకుంటూ అనవసరంగా తీశారు నాకైతే. డైరెక్టర్ అసలు ఏమంటున్నారు, దురంధర్ 2 అప్పుడు రావాల్సింది యాక్చువల్గా మూవీ అయితే. దురంధర్ 2 అప్పుడు దీనికి కాంపిటీషన్. దురంధర్ 2 అప్పుడు వచ్చుంటే సెట్కి వెళ్ళిపోయేది భయ చాలా. అండ్ మన హార్ట్ కింగ్ గారి మీద చాలా నెగిటివిటీ వచ్చింది, ఈ మూవీకి ఇరుముడికి ఇవ్వకుండా ఈ మూవీకి ఇస్తున్నారు ఇది అదని. అసలు మామూలు లేదు అసలు మూవీలో పాజిటివ్ ఏ రకంగా లేదు. ఒక ఎస్ఆర్ యాక్టింగ్ తప్పితే అసలు అంత మల్టీ స్టార్ ఐ మీన్ అంత క్యాస్టింగ్ ఉంది. ఖైరాత్ బాని కానీ, మన రిక్కు గారు కానీ, నయనతార గారు కానీ, బాలీవుడ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా. ఐ మీన్ అంత స్టోరీకి అంతా ఏం లేదు, నార్మల్. యాక్చువల్గా డైరెక్టర్ గారి ప్రీవియస్ ఫిలింది 50 lakhs బడ్జెట్ అన్నారు, అంటే ఐ హెర్డ్. బట్ నాకైతే అంత పర్టికులర్ లేదు. ఈ మూవీకి అరౌండ్ 300 to 500 అన్నారు, బట్ తెలియదు. అంత స్టఫ్ ఏడ్ అయిందిరా నాయన అంటే ఐ థింక్ సిగార్ షార్ట్స్ మీద, ఆల్కహాల్ షార్ట్స్ మీద, అన్నెసరీ షార్ట్స్, టూ మచ్ వైలెన్స్. టాక్సిక్ అన్నారు, లిటరలీ టాక్సిక్. అసలు చాలా ఐ మీన్ టాక్సిసిటీని స్ప్రెడ్ చేసేటట్టుంది. ఒక్క పాజిటివ్ లేదు అసలు. ఈ క్యారెక్టర్లు ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు, అసలు వాళ్ళ క్యారెక్టర్లు ఎందుకున్నాయో అర్థమైతే లేవు. రుక్మిణి గారిది నాకు అసలు నచ్చలే యాక్చువల్గా, అట్లా తీయరనుకున్నా. బట్ ఐ డోంట్ వాంట్ స్పాయిల్ ఇట్, అది నాకు నచ్చలేదు. అండ్ బీజిఎం అసలు సలార్కి ఇచ్చినప్పుడు ఓకే బాగానే ఇచ్చాడే అనిపించింది సలార్ బీజిఎం అప్పుడు. ఈ మూవీలో అసలు బొక్కల గురించి మాట్లాడితే ఫస్ట్ బొక్క అదే ఉంటుంది భయ. ఫస్ట్ బొక్క డైరెక్టర్ అండ్ సెకండ్ బొక్క ఈ మ్యూజిక్ డైరెక్టర్ భయ. అసలు ఏ రకంగా బాగాలేదు అసలు ఆ మ్యూజిక్, ఆ బీజిఎం ఈ రకంగా లేదు. నాకైతే అసలు మొత్తం ఎలివేషన్లకే ఉంది ఇది అది, ఆ స్లో అది కానీ, మధ్యలో సిగార్ షార్ట్స్ కానీ, ఒకటే మూవీ అంతా ఒకటే, నరుక్కోవడం, మధ్యలో వేసుకోవడం, మళ్ళీ నరుక్కోవడం వేసుకోవడం మళ్ళీ. అసలు ఏం లేదు భయ మూవీలో. సో నా రేటింగ్ వచ్చేసరికి 1.25 out of 5. థ్యాంక్ యూ.